శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వాగ్దేవి కళాపీఠం మరియు తెలుగు సంఘం తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం నిర్వహిస్తున్న అంతర్జాల క్రోధి నామ సంవత్సర కవి సమ్మేళనానికి విచ్చేసిన ఆత్మీయులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. ఉగస్య ఆది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనము. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ప్రారంభమైన దినమే ఉగాది. యుగము అంటే ద్వయము లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాలు అనబడే ఆయన ద్వయ సంయుతం యుగము కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ఉగాదిగా ఆచరణీయమని నిర్ణయ సింధుకారుడు పేర్కొన్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి డాక్టర్ కేతవరపు రాజశ్రీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా నమస్కారం అండి. ముందుగా లక్ష్మీ ఓకే కేతవరపు రాజశ్రీ మేడం గారిని ఉగాది విశిష్టత గురించి తెలుపవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలండి. అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నిజానికి ఉగాది గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఆధ్యాత్మిక సంపదతో విలసిల్లే మన దేశంలో పండుగలు పర్వాలు అన్ని కూడా సామాజిక చైతన్యానికి సాంస్కృతిక జీవన వికాసానికి కూడా ప్రతీకలు. చైత్రం నుండి పాల్గొనం వరకు మనకు ఎన్నో పండుగలు వస్తాయి. చైత్ర మాసంలో చైతన్యాన్ని నింపుకుని కోయిల కుహుకుహు గానాలతో వేప పూలతో పెళ్లిళ్ళ ముహూర్తాలు, మల్లెపూలు, మామిడి పళ్ళు ఇలా ప్రకృతి అంతా కూడా శోభను సంతరించుకొని అన్ని చెట్లు కూడా చిగురుస్తాయి. అంటే మనకి శిశిరంలో వాడిపోయినటువంటి చెట్లన్నీ కూడా మళ్ళీ చిగురించడం అనేది వసంతకాలంలో మనం చూస్తూ ఉంటాం. ప్రకృతి అంతా కూడా ఒక పెళ్లి కూతురులాగా ముస్తాబవుతుంది. ఇందాక అన్నట్టుగా యుగాది యుగం ప్రారంభమైన రోజు అనే పదానికి వికృతి ఉగాది. మన పండుగల్లో చాలా భాగము దైవానికి సంబంధించిన పండుగలు ఉంటాయి, ఆరాధన చేసేవి. కానీ ఈ ఉగాది పండుగ మాత్రం ప్రకృతిలో కలిగే మార్పులను ఆహ్వానిస్తూ సంతోషంగా జరుపుకునే పండుగ. అయితే ఈసారి మనకి ఈ ఉగాది పండుగ చైత్ర మాసంలో మనకి క్రోధినామ సంవత్సరంగా వచ్చింది. క్రోధి అంటే నిజానికి క్రోధంగా ఉంటుందేమో అని అనుకుంటున్నాము. నిజంగానే ఈ క్రోధినామ సంవత్సరం క్రోధంగానే ఉంటుంది. అంటే ఉంటుంది. ఎటువంటి కోపము అంటే అది మనకి దుర్మార్గం మీద కోపం చూపించాల్సిన అవసరం మనకు ఉంటుంది. దీంట్లో నిజానికి ఒక షడ్రుచుల సమ్మేళనంలో ఈ కోపం అలాగే 6 రుచులే కాకుండా 6 రసాల్లో ఈ కోపం కూడా 9 రసాల్లో కోపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రసం కోపరసం ఎందుకు పనికి వస్తుందంటే సమాజంలో ఉన్నటువంటి చెడుని నాశనం చేయడానికి, అలాగే మనలో ఉన్నటువంటి అహంకార దురహంకారాల్ని, కోపాన్ని ఇలాంటివి ప్రజ్వలింపజేసేటువంటి గుణాలన్నిటిని కూడా మనలో ఉండేటువంటి వాటిని ఈ కోపం ప్రదర్శన చేస్తూ వాటి మీద మనం ధ్వజమెత్తాల్సిన అవసరం ఉంది అంటూ ఈ క్రోధినామ సంవత్సరం మనకి తెలుపుతోంది. నిజానికి మనం కూడా చూడండి, పిల్లల పట్ల ఒక పక్క ప్రేమగా ఉంటాం, అలాగే మళ్ళీ మనం వాళ్ళు అల్లరి చేసినప్పుడు, వాడు పాడు చేసినప్పుడు వాళ్ళ మీద క్రోధం కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధం చూపించటం అనేది ఈ ప్రకృతి పరంగా కూడా మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఎన్నో రకరకాల దుర్మార్గాలు మనం సమాజంలో చూస్తున్నాం. వాటన్నిటి మీద ఒక ఎర్ర కన్ను చేసి దానిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాటిని మనం ఒక 1 సెకండ్ అండి, వాటిని మనం దుర్మార్గాత్మాన్ని నశింపజేయాల్సిన దానికి మనం కోపం ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. దానికే అమ్మవారిని మనం అందరం కూడా ఏమంటామంటే అమ్మవారి దుష్ట శక్తుల మీద ధ్వజం ఎత్తారు. భగవద్గీతలో కూడా పరమాత్ముడు అన్నాడు, నేను కాలపురుషుడిని అని చెప్పేసి అనుకుంటాడు. అంటే కాలపురుషుడు ఎవరంటే ఈసారి మనకు మహావిష్ణువుని పూజ చేయడం అనేది కూడా దీంట్లో ఒకటి విషయమైనటువంటి విధం మనకి దీంట్లో. అలాగే మరో విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు కూడా
ఇదే అవడం. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉగా అంటే జన్మించడం, అలాగే ఉ అంటే నక్షత్రాలు, గా అంటే గమనం. ఈ నక్షత్ర గమనాన్ని లెక్కించడం అనేది ఈ ఉగాది నాడే ప్రారంభమైందని చెప్పేసి అంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి తర్వాత సోమకుడు అనే రాక్షసుడు వేదాలని అన్నింటిని పట్టుకెళ్ళి సముద్రంలో కలిపేస్తుంటే అప్పుడు మత్స్యావతారం ఇచ్చిన మహావిష్ణువు వాటిని రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజు కూడా ఈ ఉగాది రోజునే అని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే శ్రీరాముడు తర్వాత శాతవాహనుడు కూడా సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు ఈ ఉగాది రోజు. అందుకోసమే మన పంచాంగకర్తలు శాలివాహన శకం అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత మనకి నిజానికి ఈ పండగ గురించి, ఈ క్రోధినామ సంవత్సరం గురించి ఇంకొంచెం మనం విశదంగా వెళ్ళాలంటే అమ్మవారు లలితాదేవి క్రోధాకారాంకుశోజ్వల అంటే క్రోధం అనే అంకుశం ఆవిడ చేతిలో ఉంటుంది. ఒక పక్కన చెరుకు విల్లు ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది. అంటే చెరుకు గడ ద్వారా తన ప్రేమని ప్రపంచానికి తన ప్రేమను తెలియజేస్తుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి దుర్మార్గుల్ని సృష్టించడానికి అని చెప్పి అంకుశం వల్లే ఆవిడ వాళ్ళు సృష్టించడానికి కోపం అనే అస్త్రాన్ని కూడా ఆవిడ ప్రయోగిస్తూ ఉంటారు. దీనిని మనం తీసుకోవడం ఎట్లా అంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని వాటిని కూడా మనం వాటి మీద శమింపజేస్తూ కోపం ద్వారా వాటిని మనం ఒక ఖడ్గం లాగా వాటిని నాశనం చేసుకుంటూ మనం చక్కగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కూడా అమ్మ చెప్తుంది. అలాగే లలితాదేవి క్రోధ శమని కూడా, అంటే ఎప్పుడు శమనం అంటే కోపాన్ని అణుచుకోవాలి. క్రోధం అనేది ఒక పిచ్చి లాంటిది అని చెప్పేసి మహాత్మా గాంధీ అన్నారు. అలాగే భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు క్రోధాన్ని నిజానికి క్రోధం వలన సర్వం నాశనం అని చెప్తారు. క్రోధం వలన అవివేకం వల్ల భ్రష్టత్వం వచ్చిందని చెప్తారు. అంటే సర్వం నాశనం అయ్యేటువంటి కోపాన్ని మనము దాన్ని ఎప్పుడు వాడుకోవాలో ఎప్పుడు ఉండాలో అనే దాని గురించి కూడా మనం క్రోధ శమని అనే అమ్మవారి నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మంచి పని చేస్తున్నప్పుడు, ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు కానీ, సమాజ సేవ చేస్తున్నప్పుడు కానీ కొన్ని శక్తులు మనకు ఎదురవుతుంటాయి. వారి పట్ల మనం శమనంగా ఉండాలి. కోపం చూపిస్తే దానికి అసలు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు కోపం ప్రదర్శించాలి అనేది కూడా లలితాదేవి మనకి క్రోధ శమని అనే నామంలో మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలా ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మనకి ఈ సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గాలన్నిటిని కూడా నాశనం చేసి మనకి చక్కని శక్తిని మంచిని కలగజేస్తుందని ఆశిస్తూ ఉందాము. అలాగే మనం చూసుకుంటే నిజానికి ఈ ఉగాది గురించి మనం చెప్పుకున్నదంతా కూడా ఏమిటంటే ఈ ఉగాది పచ్చడి, మనకి ఉగాదిలో అనగానే పచ్చడి, తర్వాత పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు ఇవన్నీ కూడా మనకి దాంట్లోకి వస్తుంటాయి. ఉగాది అనగానే ఇవన్నీ వస్తాయి. కోయిల కుహుకు గానాలు ఏమిటి అన్ని కూడా వస్తూ ఉంటాయి. అలా ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి ఒకటి పెరుగుతుంది. తర్వాత రాబోయే వానాకాలంలో వచ్చే జబ్బులకి మనం ముందర శరీరం ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పేసి దీంట్లో ఉన్నటువంటి 6 విషయాలు కూడా, ఎందుకంటే మామిడిలో సి విటమిన్ ఉంటుంది, ఐరన్, బెల్లంలో ఐరన్ ఉంటుంది, అలాగే ఉప్పులో సోడియం ఉంటుంది. ఇవన్నీ కూడా మన శరీరం సృష్టించుకోకుండా కాపాడేటువంటి విషయాలు. కాబట్టి ఇవి తినడం వల్ల మనకి శరీరం దారుఢ్యంగా మారి వచ్చే కాలానికి శరీరం మనకి సంసిద్ధంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి దీంట్లో వసంతం అంటే జీవించి ఉండడం అని కూడా ఒకటి ఉంది. అంటే మనం ఈ వసంత కాలంలో జీవితం అంటే మన అందరం కూడా కొత్త కొత్త ఆశలతో పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి, ముంగిట ముహూర్తాలు అవుతూ ఉంటాయి, వధువులందరూ ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు ముహూర్తాలు అన్నట్టుగా మాఘమాసం కోసమని. ఇవన్నీ కూడా ఈ వసంత మాసం తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజున చక్కగా అభ్యంగన స్నానం చేయడం ఒకటి, తర్వాత ఈ వేపపు యొక్క షడ్రుచుల పచ్చడిని మనం తీసుకోవడం ఒకటి, తర్వాత ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏంటంటే మన రాశి ఫలితాలు, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం వలన, ఇప్పుడు ఆదాయ వ్యయాలు అంటారు, ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది, 4 ఉంది, 10 ఉంది, ఆదాయం 4 వ్యయం 10 అని అన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కార్యాలు మనం చేయొచ్చా చేయకూడదు అన్న విషయాలు కూడా దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకి రాబోయే కాలంలో ఎటువంటి పంటలు పండుతాయి, మన శారీరకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరమైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఈ ఉగాది వల్ల మనకి తెలుస్తూ ఉంటాయి. దానికి మనం కొన్ని
కొన్ని పండుగలు మనకి బాగా పిండి వంటలు తినే పండుగలు ఉంటాయి, కొన్ని ఉపవాసాలు చేసే పండుగలు ఉంటాయి. అందుకే ఒక సామెత ఉంది, ఉంటే ఉగాది పండుగ లేకుంటే శివరాత్రి పండుగ అని చెప్పేసి. అంటే ఉన్న వాళ్ళకి భక్ష్యభోక్షాలన్నీ కూడా హాయిగా తినడం వల్ల ఉగాది పండుగ లాగా ఉంటుంది. అదే లేని రోజున బీదవాళ్ళకి కానీ ఎవరికైనా లేని రోజున అది శివరాత్రి పండుగ లాగా కూడా ఉంటుందని ఒక నానుడు కూడా ఉంది. అలాగే ఈ ఉగాది మనకి కష్ట సుఖాలని కూడా ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ ఊరు పుట్టినప్పుడే ఉగాది పుట్టింది అని ఒక సామెత కూడా ఉంది. అంటే మనం పుడుతూనే కష్ట సుఖాలని మోసుకొస్తున్నాం మన వెనకాల. ఆ కష్ట సుఖాలను ఎలా సమన్వయం చేసుకుంటూ హాయిగా జీవితం గడపాలి అనేది మనకి ఉగాది ద్వారా, ఉగాది పండుగ, ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ఒకటి, ఈ పంచాంగ శ్రవణం ఒకటి, తర్వాత ఆహ్లాదంగా కవి సమయం అంటే ప్రకృతిని మనం పొగుడుతూ చేసుకున్నటువంటి కవిత్వం ఒకటి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన విషయాలను. ఇటువంటి చక్కని పండుగ గురించి, దీని విషయం గురించి మనందరం ఈ రోజు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం, చాలా చక్కని విషయాలు రాజశ్రీ మేడం గారు. పంచాంగం గురించి, అలాగే దానికి లలితాదేవి గారితో దేవితో ఉండేటువంటి సమన్వయాన్ని గురించి, అలాగే క్రోధాన్ని గురించి అన్ని విషయాలు చాలా అద్భుతంగా వివరించారండి. చాలా ధన్యవాదాలు. వాగ్దేవి కళాపీఠం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు. నెక్స్ట్ మనకి కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను ఇంకో కార్యక్రమానికి వెళ్ళాల్సి రావడం వలన గురించి అప్పటికి చెప్పడం జరిగిందండి. పర్వాలేదు, ధన్యవాదాలు. మీకున్న సమయంలోనే మెచ్చించి మాకు సలహా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనకి డిఎస్ లక్ష్మి గారు ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. లక్ష్మి మేడం గారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి, ఉగాది పండుగ శుభాకాంక్షలు. గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం. అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, గణాది సన్నుత పద పద్మకరం, గణాది సన్నుత పద పద్మకరం, కుంజర భంజన చతురతరకరం, కుంజర భంజన చతురతరకరం, గురు గుహాగ్రజం ప్రణవాకారం, కుంజర భంజన చతురతరకరం, గురు గుహాగ్రజం ప్రణవాకారం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం. చాలా అద్భుతంగా పాడారు లక్ష్మీ మేడం గారు, ధన్యవాదాలండి. ఇప్పుడు మనకి విశిష్ట అతిథి గారైనటువంటి బస్వోజు సుధాకరాచారి గారు ఉన్నారు. సార్, వీరు కలం పేరు సుధాశ్రీ. ఉద్ధృత రచనలు కేశవ సుధా ద్విశతి, కరోనా కందములు, సుధాలోచనలు. వీరికి వనపర్తి జిల్లాలో అనేకమైన సాహితీ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలే కాక విద్యార్థులకు సాహిత్య పోటీలు కూడా చాలా ఆయన నిర్వహిస్తున్నారు.
ఈయన అవార్డులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, హైదరాబాద్ కళా సంస్థ వారి సేవారత్న పురస్కారం, మెతుకుసీమ సాహితీ సంస్కృతి సంస్థ సంగారెడ్డి వారి సాహితీ పురస్కారం, ఇలా ఎన్నో సన్మానాలు అందుకున్నారు. వీరు మా వాగ్దేవి కళాపీఠానికి రావడం మా గర్వకారణంగా భావిస్తూ వారిని కొన్ని ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఉన్నారా సార్? ఉన్నాను మేడం, ధన్యవాదాలండి. వినపడుతుందా? సార్ సార్ వినపడుతుందా మేడం? సార్ వినపడుతోంది. ఓకే, అందరికీ నమస్కారం. వాగ్దేవి కళాపీఠము, తెలంగాణ తెలుగు సబ్జెక్టు ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులు, నిర్వాహకులకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులు వెంపరాల శ్రీనివాసమూర్తి గారు మరియు తెలంగాణ తెలుగు సబ్జెక్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్కార్ గోపాల్జీ గారు, శ్రీ వాగ్దేవి కళాపీఠం సమన్వయకర్త శ్రీమతి సుమలత గారు, ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉంటున్నటువంటి మేడం గారికి అందరికీ కూడా మరొక మారు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు బసవ సుధాకరాచారి. నేను సుధాశ్రీ అనేటువంటి కలం పేరుతోన వివిధ పద్య రచనలు, పద్య కావ్యాలు రాయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ తెలుగు సబ్జెక్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం వ్యవస్థాపకులుగా ఉంటూ కార్యదర్శి బాధ్యతల్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు తెలంగాణ తెలుగు సబ్జెక్టు ఫోరం, శ్రీ వాగ్దేవి కళాపీఠం, ఈ రెండింటి యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలు ఒకే రకమైనటువంటి భావజాలంతోన ముందుకు కొనసాగుతుండడం వల్ల, అంటే వ్యవస్థలు, సంస్థలు వేరువేరైనప్పటికీ వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరికీ తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు భాష సాహిత్యాన్ని, సాహిత్యం కోసం సేవ చేయడం అనేటువంటిది కోసం పరితపిస్తున్నటువంటి ఈ సంస్థలు రెండు కూడా. కాబట్టి ఈ రెండు సంస్థల ఉద్దేశాలు, లక్ష్యాలు ఒకే స్వామ్యంతో పోతున్నందువలన ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాలని చెప్పి సుమలత గారి యొక్క సూచన మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇదివరకు అమ్మగారు చెప్పినట్లుగా యుగస్య ఆది యుగాది, నక్షత్రము ఆరంభమే యుగ ఆది. నిజంగా మనకు ఆంగ్ల నూతన సంవత్సరము జనవరి 1తో ప్రారంభమవుతే, తెలుగు నూతన సంవత్సరము చైత్ర మాసంలో మనకు పాఠ్యంతోన ప్రారంభమవుతుంది. ఈ తెలుగు సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. నిజంగా ఒక కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందంటే ఒక కొత్తదనం ప్రకృతిలో కానీ, సమాజంలో కానీ, మన సంకల్పాల్లో కానీ రావడమే కొత్తదనం. మనకు 6 ఋతువుల్లో మొట్టమొదటిదైనటువంటి వసంత ఋతువు ప్రవేశించడం, వసంత ఋతువులో మనకు అనేక రకాలైనటువంటి కొత్తదనంతో నా ప్రకృతి అలరారడం వల్ల మనకి కొత్తదనం అనేటువంటిది ప్రారంభమవుతుంది, కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటే ఈ 60 సంవత్సరాల్లో క్రోధినామ సంవత్సరం కూడా ఒకటి. ఈరోజు ప్రవేశిస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం. మేడం గారు అన్నట్లుగానే క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండేటువంటిదేమో అని ఒక
మనకు లోపల కలిగేటువంటి ఒక భావన. నిజంగా అమ్మవారు చెప్పినట్లుగా క్రోధాన్ని ప్రదర్శిస్తూనే ఈ సంవత్సరము మనకు ప్రారంభమవుతుంది. దేని మీద క్రోధాన్ని ప్రదర్శిస్తుంది అంటే అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, మంచిపైన చెడు చేసేటువంటి ఆధిపత్యాన్ని చూడలేక, భరించలేక ఆ చెడు మీద, దుష్ట శక్తుల మీద క్రోధాన్ని ప్రదర్శించడమే క్రోధినామ సంవత్సరం యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. క్రోధినామ సంవత్సరంలో మన భారతీయ సంస్కృతి, భాష, తెలుగు భాష వికాసాలు మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నిజంగా కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎన్నో దుష్ట ప్రభావాలు ఉన్నాయి. మనకు అనేక విధాలుగా మనకి సమాజంలో దుష్ట శక్తులు మంచిపైన స్వారీ చేస్తూనే ఉన్నాయి. ఆ దుష్ట శక్తులపైన ఈ క్రోధినామ సంవత్సరం క్రోధాన్ని ప్రదర్శించి సమాజం లోపల మంచిని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆశిస్తూ, మరి ఈనాడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరాన్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు సంతోషిస్తూ, ఇక్కడ ఈరోజు కవి సమ్మేళనం కూడా ఉంది కాబట్టి నేను రాసినటువంటి కొన్ని పద్యాలు చదివి నా ప్రసంగాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, క్రోధమింతలేక కూర్మి బంచగ వచ్చే నూత్నవత్సరంబు నుర్వికెప్పుడు. క్రోధమింతలేక కూర్మి వంచగ వచ్చే నూత్నవత్సరంబు నుర్వికిప్పుడు. శాంతి సౌఖ్యములను చాలగా కొని తెచ్చే జీవజాతికంత చేవ తెచ్చే. ఈ సంవత్సరము మనకు క్రోధాన్ని ప్రదర్శించకుండా సమస్త జీవరాశికి, మానవాళికే కాకుండా పశుపక్షాదులకి, జంతు కీటకాదులకు అన్నిటికీ కూడా ఒక మంచిని కొని తీసుకొచ్చిందని చెప్పి భావిస్తూ, ఆశిస్తూ, మామిడి కొమ్మల మాటున కమ్మని కోయిల పాట ఏ హాయి గొలుప. పచ్చని కోకలోపల పుల్ల మామిడి యవనై మురిసెగా జవనోలే. జుమ్మను భ్రమరాల కమ్మని నాదాలు ప్రణవనాదాలుగా ప్రస్తుతించ. రమణీయ కోమలి రారానియామని జాడేది యామిని జగతిలోన. అతిశయముగ యవనియంత నూత్నములుక కలిత సంతసమ్ము కరువు లేక. పేరు ఏది అయిన పేర్మితో క్రోధి జయము గలుగజే జనముకెప్పుడు. ఈ నూతన సంవత్సరం రాగానే తెలుగు లోగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయి. సమాజము లోపల సాహితీ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి పంచాంగ శ్రవణాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కోలాహలంగా జరుపుకునేటువంటి, వేడుకతో కూడుకునేటువంటి పండుగ. నిజంగా ఉగాది పండుగ అంటేనే ఒక కొత్తదనం. కోలంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో కోలాటాలు, బొడ్డెమ్మలు, అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అలరారుతూ ఉంటాయి. పంచాంగ శ్రవణాలు, పంతుల్ల వచనాలు, ఆదాయ ఫలములు ఆత్మగతము. కోలాటముల దర్వు కోరి బొడ్డెమ్మలు కమనీయ రాగాల కాముపాట. వదిన మరదలంచు వరుస గలిపియాడ సరస సల్లాపాలు సమరసాలు. తప్పెట్ల మోతలు తనువంత పులకించ తొక్కుడు యాలలో పెక్కుముదము. ఉత్సాహభరితమ్ము యుగాది శోభితమానంద తాండవ మగనితమ్ము. బరువు పందాలు బహురూప స్పర్ధలవగా ప్రేమల అభిమానములు నెంత పేర్మితోడ. అన్నదమ్ముల వల ప్రజలు ఉన్నతాన
కలిమి బలిమి అనక వారు కలిసి చేయ. ఈ రకంగా ఉంటే మనకు ఉగాది పండుగ అనగానే పచ్చడి బాగా గుర్తుకొచ్చేటువంటి వంటకం, పానీయం. ఆ పచ్చడి యొక్క విశిష్టత కష్ట సుఖముల కలబోత జీవితమిష్ట సంపదగాక నష్టముండు. జీవితం లోపల కష్ట సుఖాలే కాకుండా జీవితంలో కష్ట సుఖాలతో కూడి ఉండడమే కాకుండా కొంత నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. సంపదలు ఉంటాయి, ఆదాయం ఉంటుంది, నష్టాలు కూడా ఉంటాయి. కష్ట సుఖముల కలబోత జీవితమిష్ట సంపదగాక నష్టముండు. మధురానుభూతులు మమతల గురుతులు చేదు తీపులలోన నీదవలయు. కేవలం ఒక తీపిని మాత్రమే ఆస్వాదిస్తే అది జీవితానికి ఒక పరమార్థం కాదు. చేదు రుచి చూడాలి, తీపి రుచిని చూడాలి. చేదు తీపులను రెండింటిని చూస్తేనే మనకు జీవితంలో ఉండేటువంటి ఒక అనుభూతిని పొందగలుగుతాం. మధురానుభూతులు మమతల గురుతులు చేదు తీపులలోన నీదవలయు. ఘాటైన మాటలు గడుసరి చేష్టలు వగరు కారపు రుచి వలచి చూడు. మితమైన నడత అమితమైన భవితగా లవణ పులుపు తెలుపు లక్షణముగా. ఆరు శత్రువుల తనువు నదుపు నుంచు. మనకు కామక్రోధాదిలతో కూడినటువంటి అరిషడ్వర్గాలని అదుపు నుంచేటువంటిదే ఈ ఉగాది పచ్చడి. ఆరు శత్రువుల తనువు నదుపు నుంచును ఆ యుగాది పచ్చడి యందు ఆరు రుచులు. అన్ని గలిసిన బ్రతుకుకే అవని వెలుగు మర్మ మెరిగిన మనుజుడే మహినిగనుడు. ఈ రకంగా జీవితంలో కష్టాలని నష్టాలని అన్నిటినీ ఆస్వాదిస్తూ మనకంటూ మన ప్రత్యేకతని సమాజంలో సంతరించుకుంటూ ఒక మంచి సమాజ నిర్మాణానికి దోహదపడుతూ కృషి చేస్తూ ముందుకు సాగడమే ఈ మానవ జీవితం యొక్క ఉద్దేశము లక్ష్యంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకి మరియు వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులకు, తర్వాత నిర్వాహకులకి, తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం సభ్యులకి, వ్యవస్థాపక సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. చాలా అద్భుతంగా చెప్పారండి. పాత లోగిళ్ల గురించి, బొడ్డెమ్మల గురించి, అలాగే ఉగాది పచ్చడి గురించి, తమ కవిత్వ గురించి తెలియజేసినందుకు సుధాకర్ చారి గారిని వాగ్దేవి కళాపీఠం తరఫున అభినందిస్తున్నాము. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. శ్రీ వాగ్దేవి కళాపీఠం తెలుగు సంఘం తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల క్రోధి నామ సంవత్సర కవి సమ్మేళనానికి విచ్చేసినటువంటి కవి గాయక ఔత్సాహికులందరికీ కూడా వాగ్దేవి కళాపీఠం తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా ఒక్కొక్క అభ్యర్థి యొక్క పేరు, వారు చెప్పదలుచుకున్న అంశాన్ని ఉత్సాహంగా చెప్పవలసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కనుక ఒక్కొక్కరిని కోరుతున్నాము. ముందుగా కుసుమ కుమారి గారు, మేడం ఉన్నారా? మేడం గారు ఉన్నారా? ధన్యవాదాలండి. ఒక్క నిమిషం, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను పిన్ చేస్తాను మేడం. ఏంటంటారు? కుసుమ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేస్తే పిన్ చేస్తాను నేను. ఓసారి ఉండండి. ఒక్క నిమిషం. రియాక్షన్స్ కదా మేడం? ఓకే. ఎస్ ఎస్ ఎస్, చెప్పండి మేడం. నమస్కారం అండి. నా పద్యాలు వినిపిద్దామని. తప్పకుండానండి. ఉగాది ముందుగా అందరికీ వాగ్దేవి కళాపీఠం కవిమిత్రులందరికీ కూడా క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఉగాది పండుగ సందర్భంగా రాసిన పద్యాలు వినిపిస్తాను. ముందుగా వసంత తిలకంలో కొంచెం
బగున్ ఘనత కోపమునందు క్రోధి నించన్మదిన్ మమత నిండుగా నీవు రావే పెంచంగా మానడు మా ప్రేమల తోడు కావే మంచిన్ సదా కలుగా మాకిల నాంది నీవే మంచిన్ సదా కలుగా మాకిల నాంది నీవే. కోటి మత్తకొక్కులండి. మంచి అన్నది పెంచి గుండెను మానవత్వము నింపరా మంచి అన్నది పెంచి గుండెను మానవత్వము నింపరా ఎంచి చూడగా కూడవచ్చునదేది సుంతయు లేదురా పంచిపెట్టుము సాటివానికి బాళివేరని ఎంచకే పంచిపెట్టుము సాటివానికి బాళివేరని ఎంచకే మంచి చేయు మహేశుడే నీయు మక్కువన్నిను మెచ్చుచున్ మంచి చేయు మహేశుడే నీయు మక్కువన్ నిన్ను మెచ్చుచున్ మక్కువన్ నిన్ను మెచ్చుచున్. కొత్త వత్సరమందు నన్నిను కొత్త వ్యక్తిగా మల్చుకో కొత్త వత్సరమందు నిన్ను కొత్త వ్యక్తిగా మల్చుకో ఎత్తుకొమ్మిక నెత్తి నిన్ కడుయింపుగన్ సరి లక్ష్యముల్ సత్తువన్నడు ముందు ముందుకు సత్తువన్నడు ముందు ముందుకు సంశయంబును వీడుచున్ ఉత్తమోత్తమ ఎత్తులన్ నిలు ఉర్వినెప్పుడు మోదమున్ ఉర్వినెప్పుడు మోదమున్ ఆరు రుచుల్ తినంగ కడు హాయిగా కారము ఒక్క నిమిషం నాన్న రికార్డ్ స్టార్ట్ అయ్యాయి. హలో మణితేజ గారు హలో మ్యామ్. చెప్పు నాన్న. నమస్కారం మ్యామ్. నమస్తే నాన్న, చెప్పు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ నా ఈ చిన్న కవిత. స్వాగతం సుస్వాగతం నూతన సంవత్సరమునకు స్వాగతం. మాజీ సంవత్సరపు మరపురాని జ్ఞాపకాలకు వీడుకోలు చెబుతూ నూతన సంవత్సరమునకు స్వాగతం. గడిచిన ఏడుకు సెలవంటూ నూతన సంవత్సరమునకు స్వాగతం. వసంత ఋతువు కొత్త చిగురుతో నూతన సంవత్సరమునకు స్వాగతం. అందమైన పసిపాప నవ్వులా వికసించే రంగురంగుల పువ్వులతో నూతన సంవత్సరమునకు స్వాగతం. ఈ నూతన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా ఉప్పు. ఈ నూతన సంవత్సరంలో తెలివిగా వ్యవహరించాలని కోరుతూ పులుపు. గత ఏడు బాధలను దుఃఖాలను గుర్తుగా చేదు. ఈ నూతన సంవత్సరం ఆనందంగా సంతోషంగా గడవడానికి బెల్లం. ఈ సంవత్సరం సహనం కోల్పోవద్దని కారం. నూతన సంవత్సరపు సవాళ్లను ఎదుర్కోవడానికి వగరు. ఈ షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ నూతన సంవత్సరమునకు స్వాగతం. ఈ ఏడు ఎలా ఉంటుందో అని పంచాంగ శ్రవణం చేస్తూ నూతన సంవత్సరమునకు స్వాగతం. ఈ వర్షంలో బంగారు వర్షం కురిసి నా దేశం నా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సకల సంపదలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుతూ నూతన సంవత్సరమునకు స్వాగతం. ధన్యవాదాలు. తదాస్తు. నీ కోరిక ప్రకారం, నీ కవిత ప్రకారం నూతన సంవత్సరంలో జనాలందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, అదే భగవంతుడు నీ చేత పలికించాడని బాలవాకు బ్రహ్మవాకు కదా కోరుకుందాం. అద్భుతంగా ఉంది నాన్న, చాలా బాగా చదివావు. నెక్స్ట్ మేడం ఇంకెవరున్నారు? రాధారాణి గారు అయిపోయారా?
నమస్తే అమ్మా. లేదమ్మా, మేడం. చదవనా? ఆ అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను తేటగీతి మాలికలో రాశాను. కొత్త వత్సరము కొరకు కోటి ప్రభల శుభములీయమని ఎడగ శోభ కూర్చి ఎదురు చూస్తిమి మనసంత ఎలమి నింపి చైత్రమాసమొచ్చుననిట చక్కగాను కోపతాపములన్నీయు కూలద్రోసి కోటి ఆశలు నిలబెట్టమేటి రీతి పిలిచే మావి తలురులతో వేప పూత చెట్లకేసెను చివురులు నిట్టలముగా కోయిలమ్మ కూత వినిన హాయి మెండు మరచి గతకాల చేదుని వెరపులేక కలసి బంధు జనుల వీడి కల్మషము క్రోధి నామవత్సరము రాకూర్మి పంచ పేరులోనే కినుకయుంచు పేర్మి జల్లు భీతి చెరిపేసి పూర్తిగా ప్రీతి నలదు ప్రకృతి రక్షణే మా వంతు బాధ్యతనుచు తప్పనీయము నియమాలనెప్పటికిని కాచుకుందుము ప్రతతిగా ఘనము నిజము శ్రావ్య పంచాంగము వినుచు శ్రద్ధతోటి షడ్రుచుల పచ్చడి తినిన చాలా బాగు పాయసము గారె బూరెలు పప్పు పులుసు అమ్మ రామమ్మ కడుపార నారగింప. కొత్త సంవత్సరమా అమ్మా, అమ్మ రామమ్మ కడుపార నారగింప మమ్ము దీవించి నిలువమ్మ కమ్మగాను మమ్ము దీవించి నిలువమ్మ కమ్మగాను. నమస్కారం అండి, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా పాడారు రాధారాణి మేడం గారు. అమ్మా, అమ్మ అందరి మనల్ని దీవించాలని, పప్పు పులుసు అన్ని తిని మనల్ని అందరినీ దీవించి మన కడుపులు కూడా శుభ్రంగా నింపాలని ఆ భగవంతుని ప్రతినామ సంవత్సరంలో కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్తే నమస్తే. నెక్స్ట్ జ్యోతి శంపర గారు మేడం గారు ఉన్నారా? జ్యోతి సంపర గారు. నమస్కారం అండి, ఉన్నాను. ఒక్క నిమిషం. హలో మేడం మేడం అందరికీ చెప్పండి మేడం. నమస్కారం అండి. మేడం వీడియో ఆన్ చేయలేదా మీరు? చేశానండి. కనిపించ హలో మేడం చెప్పండి. అదే మొట్టమొదటిసారిగా నేను చిన్న కవిత రాసుకున్నానండి, అది చెప్దామని సరదాగా అందరితో పంచుకుంది, కానీ నేను ఇలా పేరిచ్చాను. కాకపోతే తప్పులు ఏమైనా ఉన్నట్టే మన్నించాలని ముందుగా మనవి చేసుకుంటున్నాను. అలాగే రోజునామ ఉగాది శుభాకాంక్షలు. చదవబోతున్నానండి. వస్తోందోయ్ ఉగాది, 6 ఋతువులకు ఆదిగా 6 రుచులకు ప్రతీకగా జీవితానికి సందేశమిస్తూ యుగాదిగా వస్తోందోయ్ ఉగాది. జీవితం అంటే ఋతువులు మారే కాలచక్రని, జీవసాధనం అంటే రుచులు మారే ఒక రసతరంగమని చెబుతూ వస్తోందోయ్ ఉగాది. వగరైన వసంతమంతా కోకిలమ్మకే సొంతమా, పూసిన ప్రతి తరుబంధమంతా ప్రతి మనసు కంటికి అందమే సుమ అని అంటూ వస్తోందోయ్ ఉగాది. తీపి ఉప్పు పులుపు చేదు కారం ఏదీ కాదు జీవితానికి శాశ్వతం. ఋతువుల కాలచక్రంలా తిరిగే జీవితం ఒక రసభరితం అంటూ వస్తోందోయ్ ఉగాది.
6 రుచులను జీవితానికి యాది చేసే యుగాదిగా. ఎండాకాలం మండే కారం, శరశ్చంద్ర చల్లదనం చెలివదనం, కాదా చెలికాడి ప్రేమానురాగం, అది నేలను తడిపే వర్షాకాలం. వస్తోందోయ్ ఉగాది, 6 ఋతువులకు ఆదిగా అనాదిగా, జీవితానికి సందేశమిస్తూ యుగాదిగా. అంటే నేను 6 రుచులు షడ్రుచుల్ని 6 ఋతువుల్ని మేళవిస్తూ ఉగాది పండుగ మనకిచ్చే సందేశం ఏమై ఉంటుందని నేను అర్థం చేసుకున్న దానిని ఇలా రాసుకున్నానండి. అన్ని రుచులు అన్ని ఋతువులు కూడా ముఖ్యమైనవే అయినప్పటికీ కూడా వసంతకాలంతో మనకి మొదలవుతుంది కాబట్టి వసంతం అంతా కోకిలమ్మకి ఒక్క కోకిలమ్మకే సొంతం కాదు, అందరికీ చూసే కళ్ళకి మనసు ఉండాలి కానీ ప్రతి ఒక్కటి అందంగానే కనబడుతుంది. ప్రతిదినము వసంత కాలాన్ని గుర్తు చేస్తుంది అని చెప్పాలనుకున్నాను. అది నా ఉద్దేశంగా. ఇంకా ఇలా చెప్తే అనుసరించాలి, టైం అయిపోతుంది, మిగతా సభ్యులు ఉన్నారు కదా. తప్పులు ఏమైనా ఉంటే మరొకసారి మన్నించాలని మనవి చేస్తూ మరొకసారి అలా ఏం లేదు స్వచ్ఛ సంపద గారు, అనుభవాలన్నీ అక్షర రూపంలో పెట్టడమే కవిత గాని గేయం గాని ఏమైనా ఉండేటువంటి విశేషము. మీ అనుభవాలన్నీ చక్కటి గేయం రూపంలో పాడారు, చాలా అద్భుతంగా ఉంది. కంటిన్యూ చేయండి, తప్పులు ఉంటాయని ఏం భయపడకండి. నెక్స్ట్ మా మనోహర్ రెడ్డి గారు. నమస్కారం అండి సార్. చెప్పండి సార్. నమస్కారం అండి, అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. వినిపిస్తుందా మేడం? సార్ వినపడుతోంది. మీరు వీడియో ఆన్ చేసుకుంటారా? ప్రాబ్లం ఏమైనా ఉందా నెట్వర్క్? ప్రాబ్లం లేదు మేడం, చేస్తా కానీ నిలబడి ఉన్నా. వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది. మీరు క్యారియర్. వసంత కోయిల వలసబోయింది. నా కవితా శీర్షిక వసంత కోయిల వలసబోయింది. ఎన్నికల కోయిలలు ఎగబడి కూస్తుంటే, ఎన్నికల కోయిలలు ఎగబడి కూస్తుంటే వసంత కోయిల వలసబోయినట్లుంది. ఎన్నికల కోయిలలు ఎగబడి కూస్తుంటే వసంత కోయిల వలసబోయినట్లుంది. అంబటేల నుండి అర్ధరాత్రి దాకా హద్దే లేని కూతలు, అంబటేల నుండి అర్ధరాత్రి దాకా హద్దే లేని కూతలు, విరామమెరుగని మోతలు, విరామమెరుగని మోతలు, వగల కోయిలలు ఒకటే గోలమరి, వగల కోయిలలు ఒకటే గోలమరి, నల్ల కోయిలకది నచ్చనట్లున్నది, నల్ల కోయిలకది నచ్చనట్లున్నది, వసంత కోయిల వలసబోయినట్లుంది. రంగురంగుల కోయిలలొచ్చి రణగుణ ధ్వనులతో రంగం రంగం చేస్తూ, రంగురంగుల కోయిలలొచ్చి రణగుణ ధ్వనులతో రంగం రంగం చేస్తూ, ఇన్ని కోయిలలొచ్చి ఇండ్ల మీద ఎగబడితే, ఇన్ని కోయిలలొచ్చి ఇండ్ల మీద ఎగబడితే వసంత కోయిల వలసబోయినట్లుంది. ఇన్ని కోయిలలొచ్చి ఇండ్ల మీద ఎగబడితే వసంత కోయిల వలసబోయినట్లుంది. కులాల కుల్లులో మతాల మత్తులో, కులాల కుల్లులో మతాల మత్తులో జనాన్ని ముంచి జాడ్యాన్నంటిస్తుంటే ఏమీ ఎరగని కోయిల ఎక్కడికో పోయింది, ఏమీ ఎరగని కోయిల ఎక్కడికో పోయింది. కుహు కుహు అనే కూతే కరువయింది, కుహు కుహు అనే కూతే కరువయింది. వసంత కోయిల వలసబోయినట్లుంది. ఏ గూటి కోయిల ఏ గూటికెళ్తదో, ఏ గూటి కోయిల ఏ గూటికెళ్తదో, ఏ రంగు కోయిల ఏ రంగు మారుస్తదో, ఏ గూటి కోయిల ఏ గూటికెళ్తదో, ఏ రంగు కోయిల ఏ రంగు మారుస్తదో, వగలమారి కోయిలల తీరు, వగలమారి కోయిలల తీరు
ఒట్టి కోయిలకేం తెలుస్తుంది? వగలమారి కోయిలల తీరు ఒట్టి కోయిలకేం తెలుస్తుంది? తెలియని కోయిలకు తిక్కలేసినట్లుంది. తెలియని కోయిలకు తిక్కలేసినట్లుంది. కల్మషమెరుగని కర్రె కోకిల కనిపించకుండా పోయినట్లుంది. వసంత కోకిల వలసపోయినట్లుంది. ధన్యవాదం. నా పేరు గట్టు మనోహర్ రెడ్డి. షాద్నగర్ లో తెలుగు పండితునిగా పనిచేస్తాను నేను, రంగారెడ్డి జిల్లా. ధన్యవాదాలు అందరికీ. వలసపోయిన కోకిల మళ్ళీ స్వస్థలానికి వస్తుందంటారా సార్? వలస వెళ్ళిన పక్షులు మళ్ళీ వాటి యొక్క తిరిగి స్వస్థలానికి చేరుకుని మళ్ళీ వసంత కోకిల పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశించుదాం. ధన్యవాదాలు సార్, చాలా అద్భుతమైనటువంటి కవిత చెప్పారు. నెక్స్ట్ రెడ్డి రాథోడ్ గారు. సార్ ఉన్నారా సార్? ఉన్నా మేడం, ఉన్నా సార్ మేడం. వినిపిస్తుంది అందరికి? వీడియో ఆన్ చేస్తారా సార్? మేడం కొద్దిగా టెక్నికల్ కొద్దిగా ఏదో ఎర్రర్ ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం. చెప్పండి సార్. ముందుగా వాగ్దేవి కళాపీఠం నిర్వాహకులకు, అదేవిధంగా తెలంగాణ తెలుగు ఫోరం నిర్వాహకులకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా చిన్న కవితను చదివి వినిపిస్తాను. కవితాంశం ఉగాది. చలికాలపు ముసురుకున్న ముదురాకులు మాయమై పచ్చని పరవళ్లతో పసిమోముల మనసుతో కోయిల గానాల నడుమ చిగురించవే చైత్రమా చిరాకువై. అటు ఇటు ఎటు చూసిన లేలేత సోయగాలు సోకినట్టుగా ప్రకృతి పరచిన పచ్చని తోరణాలు పరవశించే నేడు. నూతనోత్సవం కొత్త ఆలోచనతో సాగాలి యుగాది సారవంతంగా. తొలితూరే తెలియజేసేను మనసా మర్మం మెరగని మంచి చెడు సుఖదుఖాలను తీపి చేదు పులుపు వగరులాగా షడ్రుచుల జీవితాన్ని సహనంతో సాగించు అని. తీయనైన కోయిల గానం, పసందైన పోలెల బోనం, షడ్రుచుల పచ్చడి పానకం కలిగించనే మహదానందం. కోపతాపాల నుంచి కాపాడుకోవలేను, క్రోధము మాపైనొద్దు, సాగించవే మా ప్రయాణం, సకల సౌభాగ్యాలు కనికరించేట్టు. నూతనోత్సవంతో కొంగొత్తు ఆశలతో సాగాలి క్రోధినామ సంవత్సరమంతా విజయాలతో. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. మేడం నెక్స్ట్ శివ కళ్యాణి గారు. మేడం ఉన్నారా? శివ కళ్యాణి మేడం గారు, పెరుమండ్ల శివ కళ్యాణి గారు. ఉన్నారు మేడం. మేడం ఉన్నామండి. మ్యామ్ ఒకటి మ్యూట్ చేయండి, 2 డివైస్ అనుకుంటాను, ఈకో వస్తోంది. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. వీడియో మేడం శివ కళ్యాణి గారు. మేడం వినబడుతుందా అండి? వినబడుతోంది, చెప్పండి. హలో, పెద్దలకు నమస్కారం అండి. నా పేరు పెరుమాన్ల శివ కళ్యాణి. ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంశం ఉగాది, శీర్షిక ప్రకృతి పరవశం. ప్రకృతి పరవశించింది, ఆ పరవశంలో నుండే
నూతన వసంతానికి స్వాగతం సుస్వాగతం పలికింది. కోయిల కుహుహు రాగాల మధ్య, పచ్చని చెట్ల చిగురింతల మధ్య, పట్టు పరికిని వేసుకున్న అందమైన ఆడపిల్లవలే ఈరోజు ప్రకృతి నాకు కనబడుతుంది. షడ్రుచులతో మానవాళికి కొత్త రుచులను పంచుతూ, సుఖ దుఃఖాలు రెండిటినీ సమానంగా వెదజల్లుతూ ఉగాది వచ్చింది, నవ వసంతాన్ని మనకు అందించింది. నూతన జీవితానికి నాంది ఈ ఉగాది. మానవ జీవితంలోని కష్టము, సుఖము, సంతోషం, బాధలు ఇలా అన్నింటినీ స్వీకరించాలని తెలుపుతూ నవశకానికి నాంది పలుకున్నదే ఈ ఉగాది. పరవశింపచేసే ప్రకృతి ఆగమనం వచ్చింది. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. పరవశింపజేసే ప్రకృతికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీదేవి గారు నెక్స్ట్. గంప శ్రీదేవి గారు మేడం ఉన్నారా? శ్రీదేవి మేడం గారు ఓకే ఓకే. ఉన్నాను మేడం. వీడియో ఆన్ చేసుకుంటారా? చేస్తాను మేడం. మేడం చెప్పండి. అందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతి పరవశంలో చైత్రమాస శుభారంభం. ఆగమనం వేళ సాంప్రదాయపు సవ్వడిలో, ఆది నుంచి వచ్చే ఆచారాల ఆచరణలో, ఇల్లు గుమ్మాలు పరిశుభ్రతను పాటిస్తూ గడపలను పసుపు కుంకుమలతో అలంకరించి ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి సంవత్సరాధిని సంతోషంగా స్వాగతించాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, కొత్త మామిడి, ఇప్పుడిప్పుడే కొత్తగా పూస్తున్న వేప పువ్వు, అరటి పండు, తేనెలు కలిపి చేసిన ఉగాది పచ్చడిని దైవానికి నైవేద్యంగా పెట్టి దానినే మనం ప్రసాదంగా స్వీకరించి యుగానికి ఆది రోజైన ఉగాదిని ఆనందంగా రమ్మని పిలిచాం. జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి జరగబోయే మధుర ఘట్టాల కోసం ఎదురు చూస్తూ అభిమానాన్ని, ఆత్మీయతను పంచుతూ క్రోధాన్ని అధిగమిస్తూ క్రోధినామ సంవత్సరానికి పొంగుపరచి ఆహ్వానం పలికాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సువర్ణ గారు మేడం ఉన్నారా? మేడం చెప్పండి. నమస్కారం మేడం. వచ్చింది ఉగాది పండగ. ఆశయ అశ్వంపై మన గమనం శుభాలకు వర్తమానం కావాలని, రేపటి ఉదయానికి మన జీవితం ఈ రోజే వెలుగులు నిండాలని, చేదు జ్ఞాపకాలను పారద్రోలి కొత్త ఊహలకు రూపం దాల్చాలని, మన వర్తమానపు ప్రతి ఘడియ మన భవిష్యత్తుకు కొత్త రూపం దాల్చాలని, ప్రతి కార్యంలో విజయలక్ష్మి మన వెంటనే మన అందరినీ విజయం వైపు నడిపించాలని కోరుకుంటూ, కొత్త సంవత్సరమా నీకు స్వాగతం సుస్వాగతం, ఉజ్వల ఆశయాలను చేరుకోవాలని, కొత్త సంవత్సరమా నీకు స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలు మేడం. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామండి మీకు కూడా. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా అండి? జాయిన్ కాని వాళ్ళు, హలో జాయిన్ అయ్యి చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుమలత మేడం గారు, మరి ఎవరు? ఓకే.
ఈ వాగ్దేవి కళాపీఠం తెలుగు సంఘం తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం నిర్వహించినటువంటి కవి సమ్మేళనంలో పాల్గొన్నటువంటి మా కేతవరపు రాజశ్రీ మేడం గారికి, బస్వాది రాఘవ సుధాకరాచారి గారికి, ఇంకా పాల్గొన్నటువంటి ఔత్సాహికమైనటువంటి కళాకారులకి, గాయకులకి వారు చెప్పినటువంటి కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళందరికీ వాగ్దేవి కళాపీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరొకసారి ఈ అంతర్జాల వేదిక మీద మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. దీని మీద మీరు ఎవరైనా కొంచెం ఫీడ్బ్యాక్ అంటే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే తెలియజేయవచ్చండి లాస్ట్ 1 minute లో. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గీతంతో ముగించుకుందాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగా, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।